హాయ్, ఐఎమ్ నవీన్ చాపిడి. ఈరోజు మన క్లాస్లో అంటే MT4 ఆన్లైన్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్లో స్టేటస్ అంటే టూల్ బార్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవడమో చూద్దాం. మన ఫస్ట్ టూల్ బార్ గురించి వచ్చేసి ఇక్కడ ఉంది కదా, దిస్ ఈస్ ఫస్ట్ టూల్ బార్. ఇది వచ్చేసి లైన్ స్టడీస్ టూల్ బార్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టైమ్ ఫ్రేమ్ టూల్ బార్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి చార్ట్స్ టూల్ బార్. ఈ 3 టైప్స్ ఆఫ్ టూల్ బార్స్ గురించి మనం ఈరోజు చూద్దాం. అండ్ ఈ టూల్ బార్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చార్ట్స్ టూల్ బార్ ఉంది. చార్ట్స్ టూల్ బార్లో ఒకవేళ టైప్స్ ఆఫ్ చార్ట్స్ కావాలి అంటే చార్ట్ స్టైల్స్ కావాలి అంటే కొంతమందికి ఇక్కడ బార్ చార్ట్స్ పెట్టుకోవడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి క్యాండిల్ స్టిక్ చార్ట్స్, మరి కొంతమందికి ఏమో లైన్ చార్ట్స్. ఇట్లా మన MT4లో 3 టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి. అయితే మీరు చార్ట్ టూల్ బార్ని యూజ్ చేసి ఏమేమి చేయొచ్చు. ఈ చార్ట్ టూల్ బార్ని యూజ్ చేసి మనము బార్ చార్ట్స్ పెట్టుకోవచ్చు, అండ్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ పెట్టుకోవచ్చు, లైన్ చార్ట్స్ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ చార్ట్స్ టూల్ బార్ని యూజ్ చేసి జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకు ఎక్కువగా యూజ్ అయ్యేటి ఏవేవి ఉన్నాయో అవే చెప్తాను నేను, ఎందుకంటే ఎవ్రీథింగ్ అన్నీ చెప్పడం వల్ల ఏమో అంత ఉపయోగం లేదు. అయితే ఇందులో వచ్చేసి అరేంజ్ విండోస్ యాజ్ నాన్ ఓవర్లాపింగ్ టైల్స్ అని ఉంది. ఇది దేనికి యూజ్ అవుతుందంటే దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒకవేళ ఒక 4 చార్ట్స్ ఒకటేసారి ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ 1 2 3 4 ఆ విధంగా కనిపిస్తాయి అన్నమాట. నేను ఒకసారి ఒక చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాటన్ కంటిన్యూస్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి చార్ట్ విండో అని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు చార్ట్ ఓపెన్ అయింది. ఇప్పుడు నా దగ్గర 2 చార్ట్స్ ఉన్నాయి, ఒకటి కాపర్ది, ఇంకొకటి కాటన్ ఉంది. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఎన్ని చార్ట్స్ అయితే ఉన్నాయో అంత డివైడ్ అయిపోతాయి అన్నమాట. అంటే 2 ఇక్కడ కాపర్ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి కాటన్ చూసుకోవచ్చు. ఒకవేళ వద్దు అనుకున్నప్పుడు మనము మినిమైజ్ చేసుకోవచ్చు, లేదా ఇదే చార్ట్ నాకు వ్యూ పెద్దగా కావాలి అనుకున్నప్పుడు మనము పెద్దగా చేసి పెట్టి చూసుకోవచ్చు. ఒకవేళ మనకు ఆ చార్ట్ వద్దు అనుకున్నప్పుడు మనము తీసేయచ్చు. ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇండికేటర్స్ ఉన్నాయి. మ్యాక్డీ ఇండికేటర్ పెట్టుకోవచ్చు, ఆసిలేటర్స్ అండ్ అలిగేటర్స్, సమ్ టైప్ ఆఫ్ మనకు బాగా యూజ్ అయ్యే ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ ట్రెండ్లోకి వెళ్తే మళ్ళీ బాయిలింజర్ బ్యాండ్స్ అండ్ మూవింగ్ యావరేజ్ అండ్ ఎక్సెట్రా ఈ విధంగా పెట్టుకోవచ్చు. అండ్ వాల్యూమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్, మ్యాక్డీ, యావరేజ్ టు రేంజ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి దీన్ని క్లిక్ చేస్తే పీరియడ్ అనమాట. ఇది పీరియడ్. దీన్ని క్లిక్ చేస్తే మనము చార్ట్ టైమింగ్ పీరియడ్ అంటే 1 minute చార్ట్, 5 minutes చార్ట్, 15 minutes చార్ట్, 30 minutes చార్ట్. ఈ 50 minutes చార్ట్ని క్లిక్ చేయగానే 50 minutes చార్ట్ మీకు కనబడడం జరుగుతుంది. ఒకవేళ డైరెక్ట్ దీన్ని క్లిక్ చేసి 5 minutes చార్ట్ క్లిక్ చేయడం వెంటనే 5 minutes చార్ట్ మాత్రం కనిపిస్తుంది. ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టెంప్లెట్స్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు చార్ట్ని సేవ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ బాయిలింజర్ బ్యాండ్స్, లేయర్స్ అటువంటి సెట్టింగ్స్ మనం దీన్ని క్లిక్ చేయడం వల్ల మనం అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఒకవేళ చార్ట్స్ టూల్ బార్ కనుక అంటే చార్ట్స్ టూల్ బార్ మీకు లేనట్లయితే ఇక్కడ నేను కట్ చేస్తున్నాను, దీన్ని కట్ చేసి నేను మళ్ళీ అప్లై చేస్తాను. ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా ఇక్కడ
వ్యూ అని ఉంది, వ్యూకి వెళ్ళి ఇక్కడ టూల్ బార్స్ అని ఉంది కదా, టూల్ బార్స్ నుంచి ఇక్కడికి వచ్చేసి చార్ట్స్ అని క్లిక్ చేస్తే మళ్ళీ ఆ చార్ట్ టూల్ బార్ అనేది వస్తుంది అనమాట. ఒకవేళ ఈ చార్ట్ టూల్ బార్ మీకు లేనట్లయితే ఆ విధంగా ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే కనుక డైరెక్ట్ పైన ఇక్కడ చార్ట్ అని ఉంది, చార్ట్ని క్లిక్ చేసేసి మీకు ఏమేం కావాలో అవన్నీ జూమ్ ఇన్, జూమ్ అవుట్, టెంప్లెట్స్ అండ్ టైమ్ ఫ్రేమ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లైన్ స్టడీస్ అంటే దీనిలో మనకు యారో అండ్ క్రాస్ హెయిర్ అండ్ మనకు వచ్చేసి వెర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్, ట్రెండ్ లైన్, ఫిబొనాచి, టెక్స్ట్ అవన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. అయితే ఒకవేళ దీన్ని తీసేసినట్లయితే, ఇది లేకపోతే కనుక ఇది మళ్ళీ కావాలనుకుంటే సేమ్ ఇది ఎక్కడికి వెళ్ళాలి, సేమ్ వ్యూ క్లిక్ చేయాలి. వ్యూ క్లిక్ చేసి టూల్ బార్కి వచ్చేసి మనకు ఏం లేదు, యాక్చువల్ లైన్ స్టడీస్ లేదు. లైన్ స్టడీస్ని క్లిక్ చేసినట్లయితే మళ్ళీ లైన్ స్టడీస్ వచ్చేస్తుంది. సేమ్ టు సేమ్ ఇది టైం ఫ్రేమ్లో కూడా అదే జరుగుతుంది అనమాట. ఈ టైం ఫ్రేమ్ అనేది హౌ మెనీ మినిట్స్ ఆఫ్ చార్ట్ కావాలి అనేది మనం దీంట్లో సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 15 minutes చార్ట్ దీన్ని క్లిక్ చేయగానే 15 minutes, మళ్ళీ 5 minutes అయితే 5 minutes. ఇది ఒకవేళ లేనట్లయితే మనం మళ్ళీ వ్యూకి వెళ్ళి టూల్ బార్స్లోకి వెళ్ళి ఇక్కడ టైం ఫ్రేమ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు టైం ఫ్రేమ్ వస్తుంది. అదేవిధంగా ఈ టూల్ బార్స్ని మనకు అనుకూలంగా ఎక్కడ కావాలంటే అక్కడ మనం సెట్ చేసి పెట్టుకోవచ్చు. క్లిక్ అండ్ హోల్డ్ అండ్ పైకి తీసుకెళ్ళి మీకు పైకా సైడ్కా మీ ఇష్టం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను అంటే అక్కడ క్లిక్ని హోల్డ్ చేసి అక్కడ తీసుకెళ్ళి రిలీజ్ చేయడానికి, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నావిగేటర్స్ అని ఉంది, అంటే ఇది కూడా ఒక ఇండికేటర్స్కి సంబంధించింది. ఇందులో RSI, MACD అవన్నీ ఉంటాయి. కొన్నిసార్లు ఇది MT4 మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు లేకపోతే ఇది లేనట్లయితే, ఇక్కడ నావిగేటర్ అని లేనట్టయితే, మీకు నావిగేటర్ కావాలి అనుకుంటే కనుక సేమ్ టు సేమ్ మళ్ళీ వ్యూ నావిగేటర్కి వెళ్ళాలంటే వ్యూ క్లిక్ చేయండి. వ్యూ క్లిక్ చేసి కిందికి రండి. ఇక్కడ నావిగేటర్ అని ఉంది, నావిగేటర్ని క్లిక్ చేసినట్లయితే ఆ నావిగేటర్ విండో అనేది లెఫ్ట్ సైడ్ అప్లై అయిపోతుంది. లేకపోతే Ctrl+N అంటే Ctrl+N అని ప్రెస్ చేసినా కూడా నావిగేటర్ విండో వచ్చేస్తుంది అనమాట. అంటే Ctrl+N అనేది షార్ట్ కట్కి ఈ నావిగేటర్ విండో నావిగేటర్ ఒకసారి పెట్టేస్తుంది. నావిగేటర్ ఇక్కడ మార్కెట్ వాచ్, ఓకే, నావిగేటర్ అండ్ టూల్స్, మనకు కావాల్సిన టూల్స్ అన్ని వచ్చాయి. ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.